ఆరోగ్య భారత్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి సూది నుంచి దూది వరకు మొత్తం ఖర్చు కేంద్రం భరిస్తుందన్నారు. బీజేపీ మెడికల్ సెల్ ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ సర్దార్ పటేల్ ఆడిటోరియంలో ధన్వంతరి అవార్డ్స్ పేరుతో పలువురు డాక్టర్లకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావుతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ వైద్యుల సేవలు వెలకట్టలేనివని, వారిని సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. కరోనా సమయంలో డాక్టర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి సేవలను అందించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఇందుకోసం యోగాను లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలన్నారు. సన్మానం పొందిన వారిలో మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డి, పలువురు డాక్టర్లు ఉన్నారు. చెప్పారు డాక్టర్ సర్వీసెస్ అంటే అది విపత్తి వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. కరోనా చూసాం మనం, తర్వాత యుద్ధ భూమి మీద యుద్ధాలు అయినప్పుడు కూడా డాక్టర్ సర్వీసెస్ మనం చూసినాం. డాక్టర్స్, అదేవిధంగా పారామెడికల్ ఫోర్సెస్ ఈరోజు సమాజంలో చాలా మహత్వమైనటువంటి వాళ్ళకు ఒక స్థానము, గౌరవించేటువంటి ఒక వృత్తి అది. ఈరోజు ఈ సమయంలో డాక్టర్స్ని ఇంకా ముందుకు సమాజ సేవ ఎక్కువ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి డాక్టర్స్ సెల్స్ తరఫు నుంచి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అవార్డ్ కార్యక్రమం, ధన్వంతరి అవార్డు పేరు పెట్టారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా మనం చూసాం ఆరోగ్య స్థానంలో. మీ అందరూ తెలిసిన NHM ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్. ఈ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయించి దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ కానీ ఈ బస్తీ దవాఖానాలు ఉంటాయి. బస్తీ దవాఖానాలు, కమ్యూనిటీ మెడికల్ సెంటర్, ఈ బస్తీ దవాఖానా కమ్యూనిటీ హాల్స్ నడుస్తాయి. అందులో దూది, నీడిల్ దగ్గర నుంచి మొత్తం మెడిసిన్ దాకా, శాలరీస్ దాకా అక్కడ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ కింద వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ చేసేది కేవలం వాళ్ళు ఇచ్చేటటువంటి ప్లేస్, కమ్యూనిటీ హాల్ ఒక ప్లేస్ ఇస్తారు వాళ్ళు. కానీ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈరోజు మొత్తం దేశంలో ఎంతోమంది కోట్లాది మందికి ఈరోజు ఒక ఆరోగ్య దృష్ట్యా వైద్య అవకాశాలు పెరిగినాయి, దగ్గరకు వచ్చినాయి. మెడికల్ ఫీల్డ్లో డెవలప్మెంట్ కూడా ఈరోజు రీసెర్చ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా వారికి వచ్చేటటువంటి ఒక ఫండ్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఒక కరోనా మీద వ్యాక్సిన్ తీసుకొచ్చినటువంటి ఒక కంపెనీ కూడా ఇక్కడ నరేంద్ర మోదీ గారి యొక్క ఎంకరేజ్మెంట్తో ఇక్కడ కరోనా వ్యాక్సిన్ చెప్పి జరిగింది. సో కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు అనేటువంటి ఆలోచన నరేంద్ర మోదీ గారికి ఉంది. వారు ఆలోచించేటువంటి మాట వారు చెప్తున్నారు. స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఒక స్వచ్ఛ భారత్ అనేటువంటి స్కీమ్తో పాటు స్వస్థ భారత్ కూడా, అంటే మన పరిసరంలో శుభ్రంగా ఉంటే, స్వచ్ఛంగా ఉంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఎందుకంటే రోగాలు రావు. సో ఈ మధ్య కాలంలో మన భారతదేశం చాలామంది విదేశీయులు పోయి చూస్తుంటారు. ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా ఈ యొక్క క్లీన్లీనెస్ కాన్షియస్నెస్ పెరిగింది. ఇది స్వచ్ఛ భారత్. ఈ స్వచ్ఛ భారత్లో కూడా స్వస్థ భారత్ ముడిపడి ఉంది. అదేవిధంగా యువతలకు ఖేలో భారత్ అని పెట్టారు. ఖేలో భారత్ ద్వారా మళ్ళీ దాంట్లో కూడా స్వస్థ భారత్ ముడిపడి ఉంది. యోగా ప్రపంచ దివస్ మొత్తం ప్రపంచంలో యోగా వరల్డ్ మొత్తం కూడా ఈరోజు జరుపుకుంటున్నది. దానికి కూడా నరేంద్ర మోదీ గారి కార్యక్రమం మన యోగా ద్వారా కూడా ఈరోజు మనం ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు. స్వస్థ భారత్ అనేది